మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండలో పోటీలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే. మొదలైన కాంగ్రెస్ అభ్యర్థి రాజాప్రసాద్ ప్రచారం. ఎన్వీఎస్ స్టూడియోలో హాట్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి. నందికొండ మున్సిపాలిటీపై కేవీ తనదైన మార్క్ విశ్లేషణ. పెద్దలు జానారెడ్డి గారు, ఎంపీ రఘువీరెడ్డి గారు, ఎమ్మెల్యే జేవిరెడ్డి గారు, అలాగే లింగారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. బీఫామ్ తీసుకొని నా పేరు ఇళ్ళ రామకృష్ణ. ఈ 9వ వార్డు ప్రజలందరూ కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి కోరుతున్నాను. నా పేరు జానకి. 7వ వార్డులోని కాంగ్రెస్ తరపున నించున్నాను. ఈరోజు బీఫామ్ నాకు ఇచ్చారు. 7వ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. దేవల్లి శివపార్వతిని. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డు అభ్యర్థిగా నిలుస్తున్నాను. కాబట్టి 8వ వార్డు ప్రజలందరూ నాకు ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను. నా పేరు పగడాల నాగరాజు యాదవ్. 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. కాబట్టి 11వ వార్డు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో నాకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నా. నా పేరు మానస. నేను 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నించున్నాను. ఈరోజే నాకు బీఫామ్ ఇచ్చారు. నేను 12వ వార్డు ప్రజలందరూ నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జానారెడ్డి. నా పేరు వి వెనీషా. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 10వ వార్డు ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు మందా గౌతమి రఘువీర్ బిన్ని. నేను 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. 4వ వార్డు ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నా పేరు పయ్యార్ద బాబురావు. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 5వ వార్డు అభ్యర్థిని. 5వ వార్డు ప్రజలందరూ నాకు అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవాలని ప్రార్థన. నా పేరు నటువా నరేందరు. 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచారు. 2వ వార్డు ప్రజలు నాకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. నా పేరు రాజగోపాల్ రెడ్డి. మా అమ్మగారు అయిన యాడికి నాగమల్లేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ 1వ వార్డు ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు ఆంగో చందులాల్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్గా నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. 6వ వార్డు ప్రజలందరూ నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు నా యొక్క ప్రార్థన. నమస్కారం. యాళ్ల అన్నపూర్ణ. నేను 4వ వార్డు నుంచి అభ్యర్థిగా చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. నేను హీరేకా రమేష్జీని, 5వ వార్డు మాజీ కౌన్సిలర్ని. ఇప్పుడు పైలాన్ కాలనీ 11వ వార్డులో పోటీ చేయించున్నాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తు మీద వేసి నాకు అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలకు, నందికొండ మున్సిపాలిటీ ప్రజలను కోరుతున్నాను. నన్ను గెలిపించినట్లయితే మీకు ఎల్లవేళలా తోడు నీడగా ఉంటూ మీ వార్డు అపరిశుభ్రంగా లేకుండా పరిశుభ్రంగా కార్మికులచే పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు మహమ్మద్ గని. నాకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని మనవి. నా పేరు కోడ సరోజ. నేను 10వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని ప్రార్థన. నేను ఎర్ర మంజుశ్రీ. 12వ వార్డు నెంబర్గా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న ప్రజలందరూ నన్ను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించగలరని మనవి. అందరికీ నమస్కారం. నా పేరు నకరకంటి సైదులు. నా భార్య నకరకంటి రమణ. నందికొండ మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి 8వ వార్డు ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి నా భార్యను గెలిపించవలసిందిగా ప్రార్థన. నా పేరు సయ్యద్ మక్సూద్. మా అమ్మగారు షయాదా బేగం 7వ నెంబర్ మీద కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరపున. దయచేసి అందరూ మీ విలువైన ఓటుని బీఆర్ఎస్ పార్టీకి వేయాలని కోరుకుంటున్నాను. నేను లింగాల పెద్దయ్య అనే నేను నందికొండ మున్సిపాలిటీలో 5th వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాను. అక్కడ నుండి
ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నేను సభావత్ చంద్రమోహన్ నాయక్ని 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 6వ వార్డులో ఉన్న సబ్బండ వర్గాల వారు నన్ను ఆశీర్వదించి మీ పవిత్రమైన నాకు ఓటేసి గెలిపించినట్టయితే ఈ సబ్బండ వర్గాలకి నేను సేవ చేసుకుంటా, జవాబుదారీగా ఉంటానని మీ అందరి మనవి చేసుకుంటున్నాను. నందికొండ వార్తా స్రవంతి హిల్ కాలనీ 3వ వార్డులో ఉంది. 3వ వార్డులో రాజాప్రసాద్ గారు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. రాజాప్రసాద్ గారి ప్రచారంలోనే తాజా మాజీ అయినటువంటి మన మోహన్ నాయక్ గారు కూడా ఉన్నారు. మోహన్ నాయక్ గారు రాజాప్రసాద్కి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఏ విధంగా రాజాప్రసాద్కి గెలిపించాలని వారి ప్రయత్నం ఎలా ఉందో, అసలు వారు రాజాప్రసాద్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన మాటల్లోనే మనం విందామండి. చెప్పండి సార్. ముందుగా మా అభిప్రాయ సేకరణకు వచ్చి మా దగ్గరికి వచ్చినందుకు నందికొండ వార్తా స్రవంతికి ధన్యవాదాలు. ముందుగా నా 3వ వార్డు సభ్యులందరికీ పాదాభివందనం. ఇంతకాలం మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కౌన్సిలర్గా ఉంచినందుకు ఇప్పుడు అదే ఆదరణ మా రాజాసాబ్ గారికి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మద్దతు కూడా ఆయనకు తెలుపుతున్నాను. ఎందుకంటే అన్నగారు ఇచ్చిన హామీల ప్రకారం వార్డును దత్తత తీసుకుంటా అన్నాడు. ఏదైతే వార్డులో అసంపూర్తిగా ఉన్న పనులు ఉన్నాయన్నీ పూచికత్తుగా నా బాధ్యతగా తీసుకొని అన్నీ త్వరితగతంగా ఎలక్షన్ల కూడా అయిపోయిన వెంటనే మొత్తం పనులు పూర్తి చేస్తా అని మాట చేయడం జరిగింది. ఇందువల్ల అన్నగారికి పూర్తి నా సహకారం మద్దతు తెలియజేయడానికి ముందుకొచ్చాను. ఇంతకాలం మమ్మల్ని ఏ రకంగా అయితే ఆదరించారో వార్డులో అదే రకంగా అన్నగారిని ఆదరించి హస్తం గుర్తు ఓటేయాలని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. చెప్పు. అదేవిధంగా ప్రజలందరికీ ఇంకో మాట ఇవ్వదలుచుకున్నాను. అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా నేను మీ వార్డులోనే ఉన్నా కాబట్టి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పగలరు. నాకు చెప్తే అన్నకు చెప్పినట్టే. మీ సమస్య ఏదైనా కానీ ఇంతకాలం మీకు ఎట్లా పనిచేశానో అదే రకంగా అన్నతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్నని కలుపుకొని అన్న ఉన్నా నేనున్నా ఒకటే అనుకొని భావించి హస్తం గుర్తుకి దయచేసి ఓటేసి అన్నగారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మనకి నందికొండలో 12 స్థానాలు ఉన్నాయండి. అయితే 12 స్థానాల్లోనూ మొట్టమొదట హైయెస్ట్ ఓటింగ్ పడే వార్డుగా 3వ వార్డుని మనం గుర్తించవచ్చు అంటారా? తప్పకుండా, డెఫినెట్గా అన్నగారిని బంపర్ మెజార్టీతో భారీ మెజార్టీతో 12 వార్డులలో 12 చూసుకున్నా అన్న 12 వార్డుకి భారీ మెజార్టీతో గెలిపించే హామీ ఇస్తున్నాము. అందరం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి అన్నని గెలిపించే బాధ్యత భుజాల మీద వేసుకుంటున్నాం. అన్నని ఖచ్చితంగా 13వ తారీఖు బంపర్ మెజార్టీతో మీరు చూడబోతున్నారు. గత నా ప్రత్యర్థి అయిన కానీ రామకృష్ణారెడ్డి గారు, చిన్ని గారు, ఉంగరాల సీనన్న, గంజి వెంకటేశ్వర అన్న గారు, రాంబాబు అన్న గారు, వీళ్ళంతా ప్రముఖుల సహకారం అంతా రాజాసాబ్ గారికి ఉందని మీకు తెలియజేస్తూ ప్రతి ఇంటికి వస్తాము, ప్రతి మీ సమస్యలను తీర్చడంలో ముందుంటాము. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, వేడుకునేది ఒకటే, బంపర్ మెజార్టీ ఇవ్వాల్సిందిగా, హస్తం గుర్తుకి బంపర్ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నందికొండ వార్తా స్రవంతి స్పాట్ లైట్లో అంటే మనం ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రచార వ్యవహార సరళిని మనం రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా రికార్డ్ చేయడానికి మనకి సమయం కల్పించిన నందికొండ వార్తా స్రవంతికి సమయం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, తర్వాత మోహన్ నాయక్ గారికి, అందరికీ కూడా నందికొండ వార్తా స్రవంతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రతిరోజు ప్రచార సరళిని నందికొండ వార్తా స్రవంతి కవర్ చేస్తూ ఉంటుంది. ప్రతి 3 రోజులకి ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నందికొండ వార్తా స్రవంతి వీక్షకులందరూ కూడా ఈ యొక్క ప్రచార సరళిని గమనించాలని చెప్పని విన్నవించూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజాసాబ్ గారి నాయకత్వం, రాజాప్రసాద్ గారి నాయకత్వం, రాజాప్రసాద్ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.
నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు రాజాప్రసాద్ గారు. ఈరోజునే మనకి ఫైనలైజేషన్ ఆఫ్ లిస్ట్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి తయారైంది, ఇంక్లూడింగ్ మనకి బీఫామ్స్తో పాటుగా. అయితే ఈ పరిస్థితులను, ఈ యొక్క సినారియోని ఎలా భావిస్తున్నారో మనకి ఇప్పుడు రాజాప్రసాద్ గారు మనతో మాట్లాడటానికని స్టూడియోలో కూర్చున్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఏంటి ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు రెండవసారి ఈ సాధారణ ఎన్నికలు 2026 జరుగుతున్నది. ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత, ఒక సంవత్సరం జనవరి 26కు ప్రమాణ స్వీకారం చేసిన గత కౌన్సిలర్ బాడీ. మళ్ళీ 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక రెండవ బాడీ ఎలక్షన్లకి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 11కి పోలింగ్కి పోతున్నాం మనం. ఈ పోయే సమీకరణంలో గతంలో మా పార్టీ దీని మీద పెద్దగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయక 3 వార్డులకే పరిమితమైనా మేము. అప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అనేది కాదు, కానీ నాగార్జున సాగర్లో కాంగ్రెస్ కంచుకోట. ఈ అధికారం ప్రతిపక్షం వీటితో పని లేదు. నాగార్జున సాగర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ని కాపాడుకుంటూ వచ్చింది. ఎక్కడ ఇటు అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు చాలా విధంగా వచ్చింది. ఎప్పుడు కూడా మెజార్టీ లేని రోజులు లేవు. అటువంటి సందర్భాల్లో ఈ కౌన్సిలర్గా పోటీ చేసే సందర్భంలో కొంత కార్యకర్తలు కానీ కొంత ఏదైనా కానీ కొంచెం పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ జరిగింది. ఈసారి అటువంటి తప్పిదాలు జరగకుండా ఆ జరిగినటువంటి సరి చేసుకుంటూ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి కానీ ఏదన్నా ఉన్నదాన్ని సమస్య ఉన్నదాని గురించి ఎట్లా దీన్ని పరిశీలించకపోతే పనులు మనం సాధించగలుగుతాం అనే ఆలోచనతో ఆ ఆలోచన చాలా సుదీర్ఘంగా రాజకీయ పెద్దలతో చర్చించి అన్ని క్యాండిడేట్ సెలక్షన్లే చాలా ట్రాన్స్పరెంట్గా సీనియారిటీని కానీ వ్యక్తిత్వాన్ని కానీ అన్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులకి అవకాశం వారికి నిజంగా వారి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికి కూడా ఓటికి అర్హులైనప్పటికి కూడా కొంతమందికి అవకాశం కల్పించకపోయినప్పుడు పెద్ద మనసుతో ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ సహకరించి ఈ అభ్యర్థులు నిలబెట్టడానికి ఈ 12 మంది అభ్యర్థుల్ని ఓడపోత కార్యక్రమం చాలా గట్టిగా మా జడ్పీ చైర్మన్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ కర్ణాటక లింగాడి గారు చాలా దృష్టి పెట్టి చాలా టైం కేటాయించి దాన్ని చాలా గట్టిగా ఓడపోసినారు. ఓడపోసి 12 క్యాండిడేట్ సెలక్షన్తోనే గెలుస్తాం అనేది తేటతెల్లమైపోయింది. అంటే ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమేనా? మీకు మొన్నటి ఇంటర్వ్యూలో 12కి 12 మీకే ఖచ్చితంగా మీరు చేసిన ఇంటర్వ్యూది మీ సర్వే ప్రకారం చూస్తే మా క్యాండిడేట్ సెలక్షన్ తర్వాత మాకు తేటతెల్లమైంది. అప్పటికి కొంత అనుమానమో అదో ఇదో ఉన్నప్పటికీ మీ సర్వే చేసినాం 12 వస్తాయని మీరు అన్నప్పటికీ కూడా మేము క్యాండిడేట్ సెలక్షన్ ఎక్కడ తప్పులు దొరుకుతాయో ఇంకో దొరుకుతాయో అని మేము కొంచెం అంటే కొన్ని సమీకరణాల ద్వారా ఓడిపోతామని తెలిసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వేరే పార్టీ కన్నా కూడా సామాజిక సమీకరణాలు బట్టి కానీ ఇంకో రకం కానీ ఈ సమీకరణాలు ఈసారి అన్ని సమతుల్యం పాటిస్తూ ఖచ్చితమైన అభ్యర్థుల్ని గెలుపు గుర్రాలని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీ మీద నిలబడదామని అనుకున్నటువంటి క్యాండిడేట్స్ కూడా మీకు సపోర్టివ్గా విరమించుకున్నట్టు తెలిసింది. వారికి ముందుగా చాలా పెద్ద మనసు చేసుకుని నాకు అట్లా చేసినందుకు చాలా పూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు గతంలో కూడా తాజా మాజీలైనటువంటి శీర్షమోహన్ నాయక్ గారిని తీసుకోండి, మా పట్టణాధ్యక్షులైనటువంటి 15-16 సంవత్సరాలు చేసిన మా పట్టణాధ్యక్షులు తీసుకోండి, పోయిన స్వతంత్రంగా చేసినటువంటి మీ శబరవేణి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకో అట్లా ఎవరైతే గతంలో పోటీ చేసిర్రో 2020 ఈ 3వ వార్డులో వారందరూ కూడా ఎందుకో కానీ నన్ను ఒక సొంత ఇంటి బిడ్డలాగానే ప్రేమించి దగ్గర లాగి అందరూ కూడా నన్ను ఇంట్రెస్ట్గా మీరు ఉండాలి, ఉంటే బాగుంటుంది వారు ఒత్తిడి చేయటం వల్ల సరే కొంతమంది పర్లేదు వార్డు డెవలప్ చేయడంలో ప్రసాద్ గారు బాగుంటుంది. ఎందుకంటే వారి ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో కానీ సత్సంబంధాలు ఉండటం వల్ల కానీ కొంచెం ఆర్థికంగా నేను ఏదైనా సొంత నిధులతో కూడా చేయగలుగుతాను కానీ ఇటువంటి ఆలోచనలతో వాళ్ళు కూడా ఒకసారి మన వార్డు అభివృద్ధి అయితే చాలు, ప్రసాద్ గారు కూడా ఒక అవకాశం మనం ఇచ్చి చూద్దాం అని ఆ గతంలో చేసిన వారు కానీ ఇప్పుడు ఆశపడి ఇప్పుడు ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే 10 మంది నామినేషన్ వేసినారు 3వ వార్డులో. 10 మంది నామినేషన్ వేస్తే ఎదుటి పార్టీకి పోటీ చేయడానికి క్యాండిడేట్ లేడు. 9 మంది ఇతరులు అయితే క్యాండిడేట్ లేక ఆ నామినేషన్ వేసే రోజుకి ఏ విధంగా నాకు సరితూగినట్టే చదువులో కానీ ఇంకో దాంట్లో కానీ ఏదో కూడా కానీ అసలు అటువంటి క్యాండిడేట్లని
సెలక్షన్ చేయటంలో అక్కడ వాళ్ళు తప్పిదం చేసిన నాకు అర్థమవుతుంది. ఇప్పుడు క్యాండిడేట్ మనం ఓటర్స్ దగ్గరికి పోయేటప్పటికి అసలు కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని మినిమం అర్హతలు. ప్రజాస్వామ్యంలో అందరం అర్హులం, అందరం చేయొచ్చు. కానీ ప్రజలకు సేవ చేసే అర్హత ఉన్న వ్యక్తి కాదా, అసలు అతను ఏం చేస్తున్నది కూడా విచక్షణతో ఆలోచించాల్సిన పని. ఏదో క్యాండిడేట్ నిలబెట్టాలి, మేము నిలబెట్టలేదు అనకుండా ఏదో ఇది ఇనానమస్ కాకూడదు, ఇట్లా కాదు. అంతమంది క్యాండిడేట్లు ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు ఏందనేది చూసి చేయకుండా అక్కడ చిన్న పొరపాటు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అది వాళ్ళ అధిష్టానం, వాళ్ళ నిర్ణయం మనం అంటడానికి లేదు. కానీ కొంచెం క్యాండిడేట్ సెలక్షన్లో వాళ్ళు అక్కడ తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. మేము చేసిన గతంలో మేము చేసిన తప్పు ఇప్పుడు వారు చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. అయితే నందికొండ వార్తా స్రవంతి అనేది పీపుల్స్ వాయిస్, ప్రజల గొంతుక. ప్రజలు మిమ్మల్ని 2-3 క్వశ్చన్స్ అడగమని చెప్పని అన్నారండి. చెప్పండి, ఖచ్చితంగా అడగచ్చు. ఈ మధ్యకాలంలో గౌతమ బాలవిహారు చాలా కింది స్థాయిలో ఉన్నదండి. దాని మెయింటెనెన్స్ కానీ, దాన్ని ప్రజలు ఉపయోగించుకునే పద్ధతి కానీ, ఇవన్నిటిని కూడా దానిని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అడుగుతున్నారండి మిమ్మల్ని. రైట్, మీరు చెప్పిన క్వశ్చన్ చాలా బాగుంది మీరు అడిగినది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ డ్యామ్ రక్షణ కోసం ప్రత్యక్ష రక్షణ దళాలకి దాన్ని కేటాయించినప్పుడు అక్కడ వేరే కార్యక్రమాలు, సామాన్యులు కార్యక్రమాలు చేసుకోండి. అంతకుముందు అంటే ప్రభుత్వానికి కాబట్టి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ దేనికి కానీ వసతి అంతా నామినల్ ఫీజుతో, అది అసలు నామినల్ కూడా అసలు ఫీజు లేకుండానే నామినల్ కూడా అంతా కూడా వేస్ట్, అట్లా జరగడానికి వీలదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ రక్షణ దళానికి మనం వసతి కల్పించలేకుండా రక్షణ దళాలను నల్లబెట్టడం వల్ల ఈ ఇక్కడ చేసుకున్న కార్యక్రమాలు కానీ బాలగారు జరగడం అవన్నీ కూడా కొంత పక్క ఫంక్షన్లో పోవడం అటు జరిగింది. ఇక్కడ ఫంక్షన్ కూడా అంటాను లేదు, చిన్న చిన్నవి అవి కూడా గవర్నమెంట్ చిన్న స్థాయిలో పేదలకు ఉపయోగపడతా ఉండేది కదా. ఇప్పుడు అది పేదలకు ఉపయోగపడి రక్షణ కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ వసతి లేక దాన్ని కేటాయించారు. అది అధికార వృత్తుల మీద కేటాయించినారు. సరే, ఇప్పుడు వాళ్ళు కొంతమందిని ఉపసంహరించుకోవడం, కొంతమంది ఉండటం జరిగింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనే దాంట్లో ఇప్పుడు వెకేట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతులు చేసి మమ్మల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనకు ఒక ప్రజలకి మిమ్మల్ని గెలిపించే ప్రజలకు బహుమతిగా ఇవ్వగలరా? నందికొండ ప్రజలు అందరూ ఉపయోగించుకున్నట్టు దాన్ని. అవును, ఖచ్చితంగా మా కార్యవర్గం ఉంటుంది, గెలిచిన కౌన్సిల్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలని నిర్ణయించి ఆ కౌన్సిల్ అందరు సభ్యులు తీర్మానించి దాన్ని చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. డెవలప్మెంట్ కార్యక్రమాలు వెనకాడే సమస్య లేదండి ఏ విషయంలో కూడా. సరే, ఇంకొక ప్రశ్న, ప్రజలు వేసిన ప్రశ్నే. హిల్ కాలనీ బస్ స్టాండు అది ఒక అవసాన దశలో ఉన్నది. అక్కడ ఎటువంటి సౌకర్యాలు కానీ లేడీస్కి ప్రముఖంగా అసలు ఏమీ లేకుండా ఉన్నాయి కదా. దాని మీద ఏదైనా సరే మీరు చేసే కార్యక్రమం, టేకప్ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? ఉన్నది. అంటే గతంలో కూడా మనం టాయిలెట్స్ కానీ అన్ని అక్కడ చేయాల్సినవి అన్నీ కూడా చేస్తున్నా కూడా ప్రయాణికులు అక్కడి నుంచి ఎక్కి రాకపోకలు ఎక్కువగా లేకపోవడం వల్ల అసలు అవి కొంతమంది వ్యక్తులు స్వార్థాలకు కొంతమంది అట్లా వాడుతూ ప్రతిసారి మనం ప్రతి గవర్నమెంట్లో, మన గత గవర్నమెంట్లో కూడా చేసినారు. అవి ఉపయోగం లేకుండా పోతుంది. మిగతా వాటిని చేయటం వరకే బాధ్యత ఉంటుంది. నిర్వహణ లోపం కావచ్చు, లేక రాకపోకలు తక్కువ ఉండటం వల్ల ఇతరులు పక్కన ఉన్నవాడు వాడు వీడో స్వలాభం కోసం దాన్ని వాడి అట్లా చేయటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనేది. అటువంటి పర్యవేక్షణ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న, హిల్ కాలనీ మిత్రుడే ఒక అతను రిటైర్డ్ ఎంప్లాయీ అడగమన్న ప్రశ్న ఒకటి ఉందండి. సంఘమిత్రకి ఎన్నికలు జరిగి కొన్ని దశాబ్దాలు జరిగిపోయినాయండి. వాళ్ళు జరుపుతామంటారు, ఎలక్షన్ జరపలేకపోతున్నారు. వాళ్ళు జరిపే వరకు ఒక నామినేటెడ్ పాలక బాడీని ఏమన్నా వేసే అవకాశాలు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అండి. అక్కడ నామినేటెడ్ బాడీ వేయాల్సిన అవసరమే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు గతంలో ఒక 5-6 రకాల వస్తువుల్ని సౌకర్యాలకు అందించడం, ఇప్పుడు ఏమీ లేవు. కేవలం ఫేర్వెల్ షాప్కి ఏం వస్తున్నా అవి ఇస్తున్నారు అంతే. దానికి ఆర్థికంగా వెసులుబాటు లేదు. కాబట్టి ఎన్నికలు నిర్వహించే అంత ఆర్థిక స్తోమత లేనప్పటికీ నామినేటెడ్ బాడీ వేసి దాని మీద ఇప్పుడు అది కోఆపరేటివ్ సెంట్రల్ సొసైటీ కాబట్టి ఎన్నికలు అనివార్యం. కానీ అవును, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయాలో ఆ ఎమ్మెల్యే గారు మనసులో ఉన్నదంటే దానికి నామినేటెడ్ బాడీ వేసి ఫస్ట్ దాన్ని అభివృద్ధి చేద్దాం, ఆ తర్వాత కొంచెం ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిద్దాం అనే ఆలోచన ఖచ్చితంగా ఉంది. నామినేటెడ్ బాడీ త్వరలోనే దానికి వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా. తర్వాత పైలాన్ కాలనీలో కొన్ని రోడ్లు వేయలేదు కదా, అవి ఎంతవరకు వస్తాయి అన్నది సార్. నన్ను వేసిన ప్రశ్న వేయమన్నది పైలాన్ వ్యక్తి. ఈ నందికొండ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేకుండా కానీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాం కానీ టైం ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ వచ్చి ఉన్నవి, కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినవి. ఎట్టి పరిస్థితుల్లో 100% చాలా తక్కువ టైంలో
ఈ పాలకవర్గం ఏర్పడిన వెంటనే చేసేందుకు అన్ని అనుమతులు మంజూరై ఉన్నవి. కాబట్టి అన్ని రోడ్లు ఎక్కడ కూడా ఏ గల్లీలో కూడా ఏముండదు, అంతటా ఇంచు అనే ప్లేస్ లేకుండా సీసీ రోడ్లు అంతర్గత రోడ్లు అన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం ఎవరికీ లేదు. ఇది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జానారెడ్డి గారు కానీ పెద్దల పార్టీ పూర్తి నమ్మకంతో నేను వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చెప్పించిన ఫండ్స్ వాటన్నింటి పరిశీలించిన కాబట్టి, దగ్గరలో ఉండి పరిశీలించిన కాబట్టి నాకు ఇది యథార్థం తెలుసు కాబట్టి చెప్పగలుగుతాను గట్టి. ఒక హాస్యాస్పదమైనటువంటి లేకపోతే నిఖార్స్ అయినటువంటి ఒక ప్రశ్న ఉంది, చెప్పండి. ఏంటంటే ప్రసాద్ గారిని, రాజాప్రసాద్ గారిని మోటార్ సైకిల్ మీద పిల్లల దగ్గర నుంచి జెన్కో గెస్ట్ హౌస్ వరకు ఒక్కసారి ప్రజల కోరిక మీద రమ్మని చెప్పండి అని చెప్పని అడుగుతుంది. లేదు, ఇది మీరు ఖచ్చితంగా 100% వాటాడింది వాస్తవం, యథార్థం. ఒకసారి వాళ్ళ కోరికని మన్నించకూడదా? నేనేమడుగుతున్నాను, ఒకసారి మీరు మోటార్ సైకిల్ మీద అట్లా వెళ్తే వాళ్ళు కూడా సంతోషం. నేను ప్రతినిత్యం తిరిగే కాలనీ కదా, నాకు తెలుసు కదా, నేను ఆ బాధను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలియని బాధ కాదు ఇది. దీన్ని ఖచ్చితంగా చేసే కారణం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. ఏ గవర్నమెంట్, ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు కానీ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా దాని రోడ్డు వెడల్పు వల్ల, కేసుల వల్ల కొంత అయ్యి ఆ విధంగా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత తీరా మొదలు పెడదామని చెట్లు గిట్లు పెట్టినాక కొంత ఏదో పర్మిషన్ రాక ఆగిరు. ఇప్పుడు అన్ని పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి చాలా తక్కువ వ్యవధిలో దీన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎంతైతే అనుభవించారో బాధలు దానికి 3-4 గంటల రెట్లు ఆనందం అనుభవించడం దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఇంకొక ప్రశ్న ఉంది, చెప్పండి. పర్లేదు. ఒక ఆయన అడగమన్నాడు, సార్ ఈ రోడ్డు వేయకపోతే మాకేమీ అభ్యంతరం లేదు సార్, ప్రతిసారి అతి త్వరలో వేస్తున్నాం అంటే త్వరగానే అయిపోతుందని మేము ఆత్రంగా ఎదురు చూడటము ఇవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏది రాజకీయ పక్షాలకు కానీ ఇంజనీర్లకు కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళని చెప్పమనండి, ఒక 2 సంవత్సరాల దాకా ఇది కాదు అంటే మేము అసలు దాని గురించి ఆలోచించాం సార్, దానికి మానసికంగా సిద్ధపడిపోయి ఉంటామని చెప్పి. ఇది 100% మీరు అన్నది 100% కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితులు, గతంలో చెప్పిన పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులకి అనుమతులు, డబ్బు అన్ని వచ్చినాయి. మీరు క్లియర్గా పరిశీలించవచ్చు. ఇంతకుముందు అనుమతులు ఉన్నాయో లేవో, ఎందుకు ఆగినో తెలుసు, మనకు శాంక్షనింగ్ వచ్చిందో లేదో తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీగా వచ్చి ఉన్నది. ఈ ఇంట్లో అనుమానం లేదు. ఇక నేను రాజకీయంగా మాట్లాడతాను, నేను ఒక స్థానికునిగా. మనకి మన నివాసితులు 2 సంవత్సరాలైనా పర్వాలేదు, ఏదో ఒకటి కరెక్ట్ ఫిగర్ చెప్పండి. ఈ 26 టైం లోపలనే అన్ని అయిపోతాయి. అంతర్గత రోడ్లు 20 అంత దూరం కూడా అక్కర్లేదు, చాలా 3-4 months అయిపోతాయి. ఈ మెయిన్ ఈ రోడ్ అయితే ఇమీడియట్ గా అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా మీరు ఒక నిమిషం మాట్లాడినండి, మీరు మొన్న అతి త్వరలోనే ఈ రోడ్డు చేసేస్తామని చెప్పానంటే ఒక వ్యక్తి క్వశ్చన్ చేసింది నన్ను, అతి త్వరలో ఎట్లా, అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఏం ప్రశ్నించాడంటే, ఈ పక్క రోడ్డుకి యువతల పక్కన ఒక 3-4 పైప్ లైన్లు, రోడ్డుకి అవతల పక్కన ఒక 2 పైప్ లైన్లు ఉన్నాయి. అవి డిస్టర్బ్ చేయాలంటే ప్యారలల్గా వాటిని డిస్టర్బ్ చేయక ముందు ఆల్టర్నేటివ్ లైన్స్ వేసి అప్పుడు ఇవి తీయాల్సి ఉంటుంది కదా, ఇవి అంత త్వరగా ఎట్ట అయిపోతుంది పని అని చెప్పని ప్రశ్నించారు. ఇంత పెద్ద డ్యామ్ కట్టడమే జరిగింది సార్. అది ఎంత పని సార్, అసలు టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది, టెక్నికల్గా ఎవరి పని వాళ్ళు చేస్తారు. పైప్ లైన్ మార్చాడు, వైర్లు మార్చాడు. ఈ ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదు, కానీ పని అవ్వట్లేదు. అయిపోతుందండి. ఇప్పుడు మనం అనుకున్న తడువు కావడానికి మనం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు రావడం, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కావాలి, ఆర్థిక వనరులు ఇప్పుడు వచ్చినవి, దానికి కావాల్సిన అనుమతులు మంజూరైనవి. ఇప్పుడు ఆగడానికి ఆస్కారం లేదండి. గతంలో అంటే ఒకదానికొకటి లింక్ కాలేదు, ఇప్పుడు అన్ని లింక్ అయ్యి ఒక దగ్గర రెడీ ఉన్నవి. దీంట్లో ఇంకా అనుమానం లేదు మనకి. సరే, ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే 1-2 సార్లు చెప్పారు కాబట్టి ఇది అవుతుందో కాదో అని ఒక అనుమానం ఉండొచ్చు, కానీ ఈసారి అటువంటి అనుమానం ఎటువంటిది లేదు. అయితే ప్రజలు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి, ఈ కొత్త గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో కొత్త పాలక వర్గం ఎన్నుకోబడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు ఏమేమి ఆశలు నందికొండ మున్సిపాలిటీ మీద పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అదేమన్నా చెప్పగలరా? ఇప్పుడు చెప్పి ఇంతసేపు చెప్పి కూడా అదేంటి, మన అంతర్గత రోడ్లు కానీ, మెయిన్ రోడ్స్ కానీ, వీధి దీపాలు కానీ, పవర్ డ్రాపింగ్ కానీ, అంటే పవర్ డ్రాపింగ్ మధ్య ఇవన్నీ ఇట్లా పోవటం కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, పర్యావరణ విషయంలో కానీ, పచ్చదనం పరిశుభ్రతని ఏది కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయడానికి ముందుకు ఉండే. ఎందుకంటే ఇక్కడ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు లోకల్, ఒక రోజుగా వచ్చి ఇక్కడి నుంచి వచ్చిపోయినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఫాదర్ నుంచి కానీ, వాళ్ళు ఇక్కడి నుంచి కానీ, వాళ్ళు అంతా కుటుంబం ఇక్కడ ఈ నియోజకవర్గం ముడిపడి ఉన్నారు.
సరే ఇప్పుడు వారు ఉన్నత స్థానంలో వారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఎంత డెవలప్ చేసి మీరు గమనించారు. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో యువకుడైనటువంటి మా ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొక ప్రశ్న, ఇది ప్రజలు అడుగుతున్నది. మీతో మాట్లాడినప్పుడు బ్రహ్మాండంగా చేసేస్తాం అది అది అని జనరల్గా చెప్తా ఉంటారు, అట్లాగే వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ చేయటానికి ఆర్థిక స్వావలంబన ఈ మున్సిపాలిటీకి లేదు. ఎలా ఫండ్స్ తెస్తారు, ఎలా ఆర్థిక స్వావలంబనని ఎదుర్కొంటారు? ఇప్పటికి 6 నెలలు అయిపోయింది మున్సిపల్ వర్కర్స్కి జీతాలు ఇచ్చి. ఈ కండిషన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు అన్నది ఖచ్చితంగా కరెక్ట్ అని ప్రశ్న అడిగారు మీరు. ఇక్కడ ఆర్థిక వనరులు అనేవి మున్సిపాలిటీకి లేని మాట వాస్తవం. ఆ మున్సిపాలిటీ రేపు వచ్చే బాడీ అయినా సరే కలెక్టర్ గారి ద్వారానో ఎమ్మెల్యే గారి ద్వారానో అసలు దీనికి ఏ విధంగా వనరులు సమీకరించాలి అనే దాని మీద ఇది మనకి చాలా గొప్ప విషయం ఏంటంటే ఇది టూరిజం పాయింట్. మనకి ఎన్నో రకాలైన వనరులు ఇక్కడ మనం వసూలు చేసుకోవడానికి కానీ ఎవరు కూడా ఎక్కడికో పోతాం 10 రూపాయల టికెట్ అంటే మనం అందరం పోతున్నాం. అట్లా ఏదో పెట్టి దానికి అట్లా కొంత వనరులు కొన్ని బిల్డింగ్స్ మనం ఇక్కడ 630 కోట్లు ఇచ్చారు, అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. అవి చేసే కార్యక్రమం కూడా తప్పనిసరిగా అయిపోతుంది. అవి ఇవి అయిన తర్వాత వాటి మీద పన్ను వేయాలన్నా ఏదో ఒక నిర్ణయం ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ప్రకారం ఈ ఆర్థిక వనరులు అనేవి ఎలా సమీకరించాలి, ఎలా రావాలనే చిన్న ఉదాహరణ ప్రభుత్వం తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, నేను 4 ఊర్లు తిరిగే వ్యక్తిని. నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. చాలా సందర్భాలలో అక్కడ ఇక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనకి ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే నందికొండ మున్సిపాలిటీ మనం మొదటి హైదరాబాద్ నుంచి వస్తుంటే మొట్టమొదట మనకు వచ్చేది విపశ్యన ధ్యాన కేంద్రం. విపశ్యన ధ్యాన కేంద్రంలో ఎంతమంది మెడిటేషన్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకు కూడా మనము ఈ మున్సిపాలిటీ తరఫున మనం కొంత పన్ను అది మనకు హక్కు, అది మన హక్కు, హక్కు ఉంటుంది. ఆ విధంగా ఒక హక్కు, అది హక్కుతో లభించిన దాని వల్ల వాళ్ళ మీద ఒక పన్ను వేయచ్చు. తర్వాత ఇప్పుడు ఏదైతే మన బుద్ధవనం ఉందో బుద్ధవనానికి వాళ్ళు ఒక ట్యాక్స్ పెట్టారు, వాళ్ళకి ఎంట్రీ పాయింట్కి ఒక టికెట్ పెట్టారు. టికెట్ పెట్టినందువలన వాళ్ళకు 100 రూపాయలు ఎంత పెట్టారు, దానికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ ప్లస్ మున్సిపల్ ట్యాక్స్. మీరు గమనించారో లేదో, మనం నాగార్జునకొండకు వెళ్తూ ఉంటే నాగార్జునకొండ లాంచ్ వాళ్ళు ఒక ట్యాక్స్, వాళ్ళ టికెట్ రేట్కి ఒక ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్లోకి ఎంట్రీ పాయింట్కి వెళ్తున్నందుకు వాళ్ళు ఒక 3 రూపాయలు ఎంతో వాళ్ళు కూడా మనకు వేశారు టికెట్. ఈ మున్సిపాలిటీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదేనా సార్ నేను చెప్తున్నాను. అదే సార్ ఇప్పుడు మనం మొదలెడితే విపశ్యన ధ్యాన కేంద్రము, తర్వాత బుద్ధవనము, దాని తర్వాత వచ్చేసరికల్లా మనకి ఈ నాట్కో ఫార్మాస్యూటికల్స్ నుంచి కూడా మనకి వస్తుంది. దాని తర్వాత వస్తే ఎవరైతే విజయ్ విహార్లో ఎవరైతే రూమ్స్ తీసుకుంటారో టూరిజం వాళ్ళ మీద కూడా మనము ట్యాక్స్ మన మున్సిపాలిటీకి ట్యాక్స్ తీసుకోవడానికి. ఆఖరికి ఈ బ్రిడ్జిని దాటి అటు మాచర్ల పోతుంటాం కదా, అట్లా దాటకుండా బ్రిడ్జిని దాటకుండా ఆ రోడ్నే స్ట్రైట్గా వెళ్తే డ్యామ్ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా ఒక టూరిస్టు ట్యాక్స్ పాయింట్ ఒకటి పెట్టి లోపలికి వెళ్ళే కార్లని జనాలకి ఇంత ట్యాక్స్ వేయచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏ విధమైన ట్యాక్స్ వేయకుండా దీన్ని ఎప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ స్పెషల్ గ్రాంట్స్ ఇష్యూ చేసిన తర్వాతనే వీళ్ళకి జీతాలు ఇస్తామనటం అనేది అది కొంచెం మనకి చూడటానికి కూడా ఒక మున్సిపల్ బాడీ తీసుకోవాల్సిన నిర్ణయాలు కావు ఇవి, అత్యున్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. అయితే ఈ ప్రపోజల్స్ ఏవి కూడా ప్రభుత్వానికి పంపలేదు కదా ఇంతవరకు. అటువంటి పరిశీలించి రేపు వచ్చే బాడీ తీర్మానం తీసుకోవాలి. తీసుకుంటేనే ఏవైతే లోపాలు గతంలో జరిగినాయి ఇప్పుడు ఏ విధంగా వనరులు పెంచుకోవాలనే విషయంలో ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇప్పుడు డెవలప్ చేయాలంటే వనరులు కావాలి కానీ ఖచ్చితంగా వనరులు ఎత్తుకుతాం, దాని వనరులు చూస్తాం. ఇప్పుడు మన ఒక చర్చలో ఒక సభ్యుడు లేవనెత్తినటువంటి అంశము, ఎవడైతే 10 మంది 4 ఉన్న కుటుంబంలో పని చేయకుండా తిండి తినేవాడిని చులకన భావంతో చూస్తాం కదా, ఇక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా ఉన్నటువంటి మున్సిపాలిటీని చులకన భావంతో చూస్తున్నారు. వాళ్ళకి ఆదాయ మార్గం కల్పించండి మహాప్రభు. నందికొండ కంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే బతుకుతుంది అనే చెడ్డ అభిప్రాయాన్ని పోగొట్టేటట్టుగా చేయొచ్చు కదా. అసలు మీకు ఇంకో విషయం సీరియస్గా చెప్పాలంటే దీంట్లో దీన్ని మనం ఎప్పుడైతే మున్సిపాలిటీగా చేద్దామని ప్రభుత్వం నిర్ణయించిందో గత ప్రభుత్వం, అప్పుడే దీనికి ఏంటి వనరు అనేది పరిశీలించాలి. పరిశీలించకపో ప్రజలకు ప్రశ్న, అందరికి ప్రశ్న. ఆ పరిశీలించి అప్పుడే చేసి ఇదంతా ఉండేదిగా. ఎటువంటి పరిశీలన లేకుండా ఆలోచన లేకుండా ఇది మున్సిపాలిటీ ప్రజలు అడిగిరు ఇచ్చేసినారు.
ప్రజలు కూడా నిధులు కావాలని అడుగుతూ ఇచ్చేస్తున్నాం. కానీ ఆ నిధులు వనరుల సమీకరణ ఏ విధంగా చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచించుంటే అసలు ఈ చర్చ కానీ ఎంత ఉండేది కాదు. గత ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని మనం నిర్వహించాలనేది ఆలోచించుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఆలోచన చేయకనే ఇప్పుడు మనం ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన ఈ సమస్యని మనం అనుకోవాల్సి వస్తుంది. నిర్ణయం తీసుకుని నిర్ణయంలోనే దాని సమస్యను పరిష్కారం చేసుకుంటే బాగుండేది. లేనప్పటికీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు సరే అయిపోయిందని వదలకుండా దాన్ని ఏం చేయాలి పరిశీలిద్దామని చెప్తున్నాం. సరే సార్, అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసాము, ఏమనుకోవద్దు మీరు. ప్రజలు అడగమంటున్నవి ఎలక్షన్స్కి ముందే అడగండి సార్ ఇవి అని చెప్పి అంటున్నటువంటి ప్రశ్నలు. మళ్ళా ఇంకొకసారి మనం కలిసినప్పుడు ఇంకొన్ని సమస్యల మీద మనం చర్చిద్దాం, ప్రజలకు ఒక క్లారిటీ ఇద్దాం సార్ మనం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నందికొండ పుర ప్రజలకి మన ద్వారా ఈ రోజున కొంత క్లారిటీ లభిస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. నందికొండ మున్సిపాలిటీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఫిబ్రవరి 11 పోలింగ్లో 12 వార్డులు కానీ కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నందికొండ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మాకు సమయాన్ని కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్కారం. ధన్యవాదాలు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీ గారు. ఇప్పుడు నందికొండలో ఉన్నటువంటి ఈ ఎలక్షన్ ఫీవర్, మున్సిపల్ ఎలక్షన్ ఫీవర్, ఈ విషయం మీద చర్చించడానికి, తన అభిప్రాయాలు తెలియజేయటానికి, ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద ఆయన ఒక ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమం ఇవ్వటానికి మనతోటి ఉన్నారు స్టూడియోలో. నమస్కారం కేవి గారు. నమస్తే ప్రసాద్ గారు. సార్ చెప్పండి, చాలా కాలం అయింది మనం కలుసుకుని. సమయ సందర్భాలు ఉన్నప్పుడే కలుస్తుంటాం కదా. అంతే కదా సార్, చెప్పండి. మా భుజాల మీద తుపాకీ పెట్టారు, మీరు ట్రిగ్గర్ నొక్కండి. లేదండి, అట్లా ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడే చలికాలం పోయి వేసవి మొదలైతూ ఉంది. ఇంకా శివరాత్రి రాలేదు, శివరాత్రి వస్తే మొదలైనట్లే. మున్సిపల్ ఎన్నికలు కూడా వేడిని అందుకుంటున్నాయి సార్, వేడిని అందుకుంటున్నాయి. జనం అదే నాయకులు ఊగిపోతున్నారు, జనం మాత్రం ఊగట్లేదు. అటెన్షన్ లో నిలబడి ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు మొత్తం అంతా చూస్తా ఉన్నారు. చెప్పండి ప్రసాద్ గారు. మనకు 2018లో మున్సిపాలిటీగా నాగార్జున సాగర్ గుర్తించబడింది. 2020 జనవరి 22న మొదటిసారిగా మున్సిపల్కు 12 వార్డుల విభజనతోటి ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందు ప్రాజెక్టు అధికారుల పరిపాలనలో కొనసాగుతున్నటువంటి ఈ వ్యవస్థ ప్రజల ఓటు అనే ఆయుధం చేత ప్రజలు తమ ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీల చేత పరిపాలనా వ్యవస్థ ఏర్పడ్డది. నేను ఇక్కడ ఒకసారి మీతో ఇంటర్వ్యూ, నిన్ననే మనం ఇది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాలు చేసుకున్నాము. 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అయితే 1950లో గణతంత్రం అమలులోకి వచ్చింది. జనవరి 26న వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నాగార్జున సాగర్ ప్రజలకి స్వాతంత్ర్యము గణతంత్రము వచ్చింది మాత్రం 2018లో ఏర్పడింది. కాబట్టి అది మనకి స్వాతంత్ర్యము. 20లో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అది మనకి గణతంత్రం కింద మనం భావించవచ్చు. కంటిన్యూ చేయండి. మీరు అనుకున్నట్లుగా అంతకుముందు మనం కేవలం ఎంపీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేసి, ఇది నాగార్జున సాగర్లో ప్రజలు ఓటు వేయటానికి మాత్రమే ఉపయోగపడే సాధనాలుగా ఉండేవి. ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది, రాజకీయ పార్టీల్లో కూడా ఒక ఆలోచన కలిగింది. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఆటోమేటిక్గా ఆలోచన చేస్తాయి అధికారం కోసం. అది 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి కాబట్టి పరిపాలన అనుభవం లేక కావచ్చు, రాజకీయంగా అంతకుముందు ఎటువంటి పదవులు కానీ పరిపాలనా వ్యవస్థ పట్ల పట్టు కానీ లేకుండా జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 12 సీట్లకు 11 సీట్లు బీఆర్ఎస్,
9 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది, కైవసం 3 సీట్లేమో కాంగ్రెస్ గెలుచుకున్నది. ఎప్పుడైనా అధికార పార్టీ ఉన్నప్పుడు ఆ దామాషా ఉంటుంది సహజంగా. అంటే వాళ్ళకి గెలుపు చాలా తేలికగా ఉంటది, అధికార పార్టీ నల్లేరు మీద నడకలాగా అనుకోవచ్చు ఒక రకంగా. అది అంతకుముందు పరిపాలన వ్యవస్థ లేదు కాబట్టి పార్టీ ప్రాతిపదిక మీదనే ఆ ఎన్నిక జరిగింది. అవును, అంటే పరిపాలన అంటే మేమే తెచ్చాము మున్సిపాలిటీని మేము చేసాము కాబట్టి ప్రజలు కూడా ఆటోమేటిక్ గా ఏంటంటే అంతకుముందు ఎటువంటి పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ ఏవీ లేవు కాబట్టి మొదటిసారి జరిగిన ఎన్నికలు, అందుకని బీఆర్ఎస్ కు ఎక్కువ 9 సీట్లు ఇచ్చారు, 9 వార్డులు. విశేషం ఏంటంటే 9 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్, అధికార పక్షము బీఆర్ఎస్, ప్రతిపక్షము బీఆర్ఎస్ అక్కడ ప్రధానంగా. దాంతో 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. దానికి వేరే ప్రతిపక్షం అక్కర్లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థలో రాను రాను వాళ్లే ధర్నాలు చేయటం, వాళ్లే లేదా ఈ విధంగా మున్సిపల్ కమిషనర్స్ త్వరగా మారిపోవటం. కానీ ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పునాదులు తీసినటువంటి స్థలాలు కనపడుతున్నాయి. తర్వాత కొద్దిగా కట్టి వదిలిపెట్టినటువంటి మార్కెట్లు కనపడుతున్నాయి. ఈ విధంగా ఏ పని పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోవడం, కొన్ని శిలాఫలకాలు వేసి వదిలేసి ఉన్నాయి, అక్కడి వరకు కూడా శిలాఫలకమే వేసింది, అంతకుమించి ఏం జరగలేదు. ప్రజలు ఇదంతా చూశారు 5 ఏళ్లలో ఎందుకు ఇట్లా జరిగింది. నిధులు, ఇంకొక విషయం ప్రసాద్ గారు, ఇక్కడ మన నందికొండ మున్సిపాలిటీ ప్రత్యేకం ఏంటంటే ఎటువంటి ఆదాయం లేని మున్సిపాలిటీలో ఇదొకటి నందికొండ. దీనికి ఎటువంటి ఆదాయం లేదు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారానే దీనికి ఉన్నటువంటి ఆదాయం. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా ప్రభుత్వ గ్రాంట్లు వచ్చిన దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవటం అనేది మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ సఫిషియెంట్ గా ఆనాటి అధికార యంత్రాంగం రిలీజ్ చేసి, అధికార పక్ష నాయకులు రిలీజ్ చేసినా సరే ఉపయోగించుకోలేని దీన స్థితి నందికొండ. అది చాలా బాధాకరం. ఎందుకనంటే ప్రభుత్వ గ్రాంట్స్ వచ్చిన తర్వాత వాటిని ఆయా పనులకు ఏదైతే కేటాయించబడ్డాయో వాటిని టైం పీరియడ్ లో పూర్తి చేయాలి. టెండర్లు పిలిచారు, పనులు మొదలు పెట్టారు, కానీ అసంపూర్తిగానే వదిలేయటం అన్నది అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు కానీ లేదా ఐక్యత లేకపోవటం కానీ ఇవన్నీ. అప్పుడేమో మేమే తెచ్చాం మున్సిపాలిటీ కాబట్టి నిధులు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు కదా. అదొక అందరికి నష్టదాయకమే. నందికొండ మున్సిపాలిటీకి నష్టదాయకమే, ప్రజలకు నష్టదాయకం. మీ ఎదుర్కొన్న రోడ్డే దానికి ఉదాహరణ. వేరే నేనేదో 11 కోట్లు ఏదో ఆ రోజు శాంక్షన్ చేస్తే శంకుస్థాపన చేసి వదిలేశారు, కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. అది వేరే ఎక్కడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు, నిలబడే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది కదా, మనం కళ్ళబొల్లి మాటలు చెప్తే అయ్యే పని కాదని కూడా ఆలోచిస్తున్నారు. ఇది కొత్తగా తీసినటువంటి 2026 సెన్సెస్ ప్రకారం 16-17 వేల మంది జనాభా కలిగినటువంటిది పైలాను ఇల్కాలని. దీంట్లో దాదాపు 12,175 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్నారు. 7,075 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 6,445 మంది పురుష ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత సెన్సెస్ ప్రకారం. సో 12,175 వరకు పైచిలకు ఓటర్ కలిగినటువంటి ఈ 2 కాలనీలో ఓటర్లు కలిగినటువంటిది. అట్లనే గవర్నమెంట్ కూడా ఈసారి ఏం చేసిందంటే 50% రిజర్వేషన్ అమలు చేస్తూ దాంట్లో 50% మహిళలకు కూడా 6 వార్డులు, 12 వార్డులలో 6 వార్డులు మహిళలకు, మిగతా 6 వార్డులు కేటాయించారు. కాబట్టి ఈసారి ఈ ఎన్నికలు ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి ఎన్నికలు ఇవి. ఎందుకంటే ఎవరైతే నిలబడుతున్నారో ఆయా వార్డులలో వాళ్ళు గతంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, వాగ్దానం చేశారో అవి ఎంతవరకు నెరవేర్చారు
మాకు చేసిన వాగ్దానాలు అనేది వాళ్ళ ముందున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదు, ప్రతిపక్షంలోకి వచ్చింది. అంటే తారుమారు అవ్వటం సహజమే. ఏది కూడా మేమే అనేది కాకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కావు. ప్రజల యొక్క మన్ననలు పొందినంత కాలం, ప్రజలకు అంగీకరించినంత కాలమే ఏ ప్రభుత్వాలైనా ఏ వ్యవస్థలైనా ఉంటాయన్నది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటిది. ప్రజలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే వ్యవస్థలను మారుస్తుంటారు, గమనిస్తుంటారు, మారుస్తారు. అనుకో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే ప్రజలకు ఆరాధ్య దైవము దేవుడు అని కీర్తించబడ్డ వాళ్ళే ప్రజలు నిశ్శబ్దంగా తొలగించారు. ఎవరు కూడా నేను శాశ్వతం అనుకున్నటువంటి నిన్న మొన్నటి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనే తెలంగాణ తెచ్చాను, ఇక నేనే ఒక 20 ఏళ్ళు ఉంటాను, నాదే విజను అని చెప్పిన వాళ్ళకు కూడా అక్కడ స్థానం లేదు ప్రజల చేతుల్లో ఆయుధంతో. సో ఇప్పుడు ఏదైనా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినంత కాలమే ప్రజలను మన్నల్ని పొందగలుగుతారు, వాళ్ళ అధికారంలో ఉండగలుగుతారు. దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇది ఓటు, ఈ ఓటు అనే ఆయుధం అన్నిటికంటే పదునైంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ మనీ పాలిటిక్స్ వచ్చినాయి కాబట్టి ఓటు వాల్యూ ఎంత గొప్పదో మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటిది. దాన్ని గుర్తించి ఓటేస్తే మాత్రం ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలే వస్తాయి, ప్రజలు అనుకున్నటువంటి వ్యవస్థలే వస్తాయి. సో ఇప్పుడు మున్సిపాలిటీ కావటం చాలా హర్షదాయకం. మున్సిపాలిటీ ప్రజల యొక్క అవసరాలను తీర్చడం మున్సిపాలిటీ యొక్క విధి విధానాలు. కాకపోతే ఆదాయం లేనటువంటి ఈ మున్సిపాలిటీలో ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది. అది ప్రభుత్వమే ఆలోచించాలి. ఆదాయ వనరులు మనకిక్కడ ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ లేవు, పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమ ఒక నాటుకో. మున్సిపాలిటీకి ఆదాయం రావాలంటే టూరిజం ఒకటి ఇక్కడ ఉంది. టూరిజం కూడా అంతగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే వనరులు ఏమిటి అంటే ఎక్కువ కూడా ఎక్కడైనా సరే ఇళ్ల మీద ఆదాయ వనరు ఉంటుంది శిస్తుల ద్వారా. అదేవిధంగా మిగతా వనరులు ఏంటంటే షాపింగ్స్ కానీ లేకపోతే సినిమా హాళ్ళు కానీ ఇదివరకు వివిధ రకాల ఆదాయాలన్నీ కూడా మున్సిపాలిటీకి వస్తుంటాయి. ఆ ఫండ్స్ తోటి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇది 30 లక్షలతోటి మన వాహనాలు ఏవో కొన్ని కొన్నారు పరిమితంగానే. అవి అన్ని అవసరాలు తీర్చలేకపోతా ఉంది ప్రసాద్ గారు, కొన్ని మాత్రమే తీర్చగలుగుతా ఉంది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనుకున్నప్పుడు ఒకటి, ఇక్కడ అంతర్గత రోడ్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 100% అయితే కాలేదు. 65% అంతర్గత రోడ్లు. అదొక డెవలప్మెంట్, ఖచ్చితంగా అదొక డెవలప్మెంట్. ఎందుకంటే ఇంతకుముందు వేసి పీడబ్ల్యూడీ వాళ్ళు రోడ్లు వేసి కనీసం ఒక 25 సంవత్సరాల తర్వాత రోడ్లు వేశారు. అయితే పీడబ్ల్యూడీని ప్రజలు అడిగే హక్కు లేదు కదా. అసలు చెప్తాను, ఇంతకుముందు నా చిన్నప్పుడు ప్రతి సంవత్సరము మెటల్ వేసి దాని మీద రోడ్ రోలర్ తోటి తొక్కిచ్చేవాళ్ళు. దాని తర్వాత అది ఆగిపోయింది. ఎప్పుడైతే హీన స్థితికి వచ్చిందో నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ ఇక్కడ అప్పుడు తగ్గిపోయింది. అది ప్రాజెక్టు అధికారుల చేతుల్లో ఉన్నంత కాలం ప్రాజెక్టు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చేశారు తప్ప ప్రజలు అనుకున్నది జరగలేదు కదా. ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటి దానికే కదా మున్సిపాలిటీ ఏర్పడింది. ఇప్పుడు 65% ఓట్లు వచ్చాయి, రోడ్లు వచ్చాయి. తర్వాత స్ట్రీట్ లైట్స్ కూడా మెయిన్ గా, అండర్ డ్రైనేజ్ కూడా, త్రాగునీటి వ్యవస్థ కూడా. ఇదివరకు ఎన్నో కథనాలు వచ్చినాయి. పక్కనే కృష్ణమ్మ ఉంది, చెంతనే తాగునీటికి లేదు అని అనేక రకాల కథనాలు కూడా వచ్చినాయి. హిల్ కాలనీలో ఆ సమస్య ఎక్కువగా ఉంది పైలాన్ కంటే కూడా. ఇప్పుడు మిషన్ భగీరథ అది గ్రామానికి వెళ్ళింది, మనకు కూడా వచ్చింది 43 కోట్లు. ఇప్పుడు కొత్తగా అమృత 2 అనే ఒకటే. కానీ ఈ పథకాలు అన్ని చోట్ల అమలైనాయి బాగా. ఇక్కడ అమలు కావటంలో కొంత మంచినీటి ఎద్దడి తీర్చటంలో ఆ పథకం నత్తనడక నడుస్తున్నది.
అది వేగంగా అనుకున్న సమయానికి 43 ఆ కోట్ల రోజున పథకం ఉంటే ఒక సంవత్సరంన్నర క్రితం వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు చెప్పిన దానికి దగ్గర పీరియడ్ అయిపోయింది. ఎప్పుడు కూడా దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంటుందండి వేగంగా చేసేదానికి. ఈ పని ఈ టార్గెట్ లోపల పూర్తి కావాలి, ఈ లక్ష్యం పూర్తి చేయాలి, ప్రజలకు అందించాలి అనే లక్ష్యాలు ఉంటాయి. కానీ ఎక్కడో లక్ష్యాలు తప్పుతుంటాయి. ఆ తప్పినప్పుడే ప్రజలు అసంతృప్తికి గురవుతుంటారు. కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉండాలంటే ఆ లక్ష్యాలను నెరవేరాలి. మన సాగర్కున్నది ఏంటిది? ఈ రోడ్లు కానీ రహదారులు, ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ప్రజలేం పెద్దగా ఏమి కోరుకోవటం లేదు. ప్రసాద్ గారు, నాగార్జున సాగర్ ప్రజలు కనీస సౌకర్యాలు మాత్రమే కోరుకుంటున్నారు. ఇక్కడ ఉపాధి ప్రధాన సమస్య. ఎందుకనంటే స్థానికంగా ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉంటున్నారు కాబట్టి ఉపాధికి మార్గాలకు లేవు. ఇక్కడ వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఇన్ని వనరులు ఉన్న దగ్గర కొన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నా వచ్చినట్లయితే, కొన్ని పరిశ్రమలు అన్నా వచ్చినట్లయితే యువతకు ఉపాధి దొరుకుతుంది, స్థానికంగా డెవలప్మెంట్కి కూడా దోహదపడుతుంది. అదొక భాగం. కాబట్టి ఇది పాలకులు ఆలోచించవలసినటువంటి అంశం. రెండోది ఏంటంటే క్వార్టర్స్ విషయంలో ఇవాళ సగం మందికే క్వార్టర్స్. ఆయననేమో పోయిన అధిపతి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అందరికీ నేను ఇస్తాను గృహాలు, ఎవరి గృహం వాళ్ళది అన్నారు. ఇవాళకి ఇవాళ వచ్చింది కాదు ఇది శాశ్వతం అన్నది. అది ఎప్పుడో ఎన్టీ రామారావు కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నది. అంచెల వారీగా, దశల వారీగా ఆయన కొన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వర్ణోత్సవాలకు వచ్చి కొన్ని గృహాలు ఇచ్చాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల ముందు, ఉప ఎన్నికల ముందు జానారెడ్డి గారు నిలబడ్డప్పుడు తను వచ్చి స్వయంగా హాల్యా సభలో ఈ ప్రకటన చేశాడు. కానీ అది సగం వరకే నెరవేరింది. పూర్తిగా నెరవేరాలి. ఎందుకనంటే సగం నెరవేర్చి సగం నెరవేర్చకపోతే సంతృప్తి అసంతృప్తి రెండు వెంటనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ మాట చెప్పడం జరిగింది. మిగతా క్వార్టర్స్ కూడా ఎవరు ఉన్న వాళ్ళకే సొంతం చేస్తామని. దాన్ని నెరవేర్చినట్లయితే అందరికీ సొంత గృహాలు ఏర్పడతాయి, మున్సిపాలిటీకి ఆదాయం కూడా వస్తుంది, చేకూరుతుంది. ఈ అంశాలను ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అధికార పార్టీ కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అచేతనంగా ఉన్నారు ప్రజలు అని ఎప్పుడూ అనుకోవద్దు. చేతనం అవుతారు. వ్యవస్థ ఒకే విధంగా ఉండదు. ఇది పరిణామక్రమం చెందుతూ ఉంటుంది. రాజకీయాలు వచ్చిన తర్వాత చైతన్యం వస్తుంది. రాజకీయాలలో పోటీ చేయటం, పోటీ పడటం, వాగ్దానాలు చేయటం. రాజకీయాలలో వచ్చిన తర్వాత చైతన్యం వచ్చేది రాజకీయ నాయకులకే. ప్రజలు ఎప్పుడూ చైతన్యంగానే ఉంటారు. ప్రజలు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మనసులో నిక్షిప్తం చేసుకుంటా ఉంటారు. వాళ్ళు పల్లెత్తి ఒక మాట మాట్లాడరు. ఏదైనా సరే ఇందాక మీరు అన్నారు చూడండి, ఏంటి మీ భుజం మీద పెట్టి తుపాకీ ట్రిగ్గర్ నేను నొక్కుతానని చెప్పని, నా భుజం మీద పెట్టి నొక్కే వాళ్ళందరూ కూడా ఈ స్థానిక ప్రజలే. ఎక్కడ కనిపించినా సరే, సార్ మీరు ఇది అడగండి బాబు, నువ్వు మాట్లాడితే నేను రికార్డ్ చేస్తున్నా. వద్దు సార్ మేము మాట్లాడము, మీరే మాట్లాడాలి, ఇక మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్తా ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా నిశ్శబ్ద వీక్షకులు. వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు. చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే సినిమా చూస్తుంటాము, ఒక దుష్ట పాత్రను హీరో డామినేట్ చేస్తుంటాడు, వాడిని కొడుతుంటాడు, చేస్తుంటాడు. మనం కాసేపు ఆ సినిమాలో లీనమై మనం హీరోలుగా భావిస్తుంటాము. కానీ అది కాసేపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నిజంగా జరుగుతుంది అనుకో, అక్కడ ఒక సంఘటన, అక్కడ మనం చూసి తప్పించుకుంటాము. ఇది ఉన్నటువంటి వ్యవస్థ. మిమ్మల్ని ట్రిగ్గర్ నొక్కమంటున్నారు కదా, మేము నొక్కం, మీరే నొక్కండి అంటున్నారు కదా. ఇది ఇక్కడ ఉన్నది లోపల. ఎప్పుడైతే ప్రశ్నించటం నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఒక నిజాన్ని నిర్భయం అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా మన చేత కాకుండా ఓట్ల కోసం వచ్చినప్పుడు పాలకులను ప్రశ్నించినప్పుడే
వాళ్ళకి తగిన రీతిలో న్యాయం జరుగుతుంది. మీరేం చేశారు, మాకు మీరేం వాగ్దానం చేశారు, ఏం నెరవేర్చారని ప్రజలు అడిగినప్పుడు మాత్రమే పాలకులు కూడా లోపల ప్రజలు అడగటం సమంజసమే అనుకుంటారు. బయటికి ఏది చెప్పినా కూడా ప్రజల చైతన్యం పెరిగిన కొద్దీ రాజకీయ నాయకులు కూడా పైన ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఇది ఖచ్చితంగా చైతన్యం పెరిగింది, ఇదోట్లాగా వాగ్దానాలు చేస్తే కుదరదు, ఇక ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేటట్లయితేనే మనం వాగ్దానం చేయాలని. ఇవాళ చాలా వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాగ్దానాలు చేస్తారు. మరి లేవులేండి, వాగ్దానాలు చేయడానికి ఏం లేవు, చేసేసారు, మిగిలిపోయినాయి ఉన్నాయి అన్ని. వాళ్ళ కోర్టులోనే ఉంది, ప్రజల కోర్టులో ఏమి లేదు అడగడానికి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏమనుకో వాగ్దానాలు చేస్తాం, ఏముందయ్యా ఓట్లు, దానికి ఖర్చు అక్కర్లేదు. తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుర్తుంచుకోరు, పెట్టుకున్నప్పుడు చెప్పొచ్చు మనం అనుకుంటారు. ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు అడుగుతున్నారనే కాదు, ఈ వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా వచ్చేవాళ్ళు తమ ఈ యొక్క బాధ్యతలను గుర్తించి ఈ ఎన్నికల్లో ప్రజలకు చేసే వాగ్దానాలను చేసిన వాటిని నెరవేర్చి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలనేదే ప్రజలు కోరుకుంటున్నది. అంతకు మించి వ్యక్తిగతంగా ఏమీ కోరుకోవటం లేదు. అది ప్రసాద్ గారు, నేను గమనించినంత వరకు ఈ మున్సిపాలిటీలో కావలసినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మున్సిపాలిటీకి. ఈ 12 వార్డుల్లో కావలసినంత మంది సిబ్బంది మున్సిపాలిటీకి లేరు సార్. ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, కొత్త మున్సిపాలిటీ కాబట్టి ఈ బాలారిష్టాలు అనేవి ఆటోమేటిక్ గా ఉంటాయి. కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, కనీస సమస్యలు అంత తొందరగా తీర్చడం అనేది కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టి లేదో అన్నిటికీ అదే కదా మూలం, అన్నిటికీ అదే మూలం. మరి ఇంకా దాని గురించి మనం దానికి తగినటువంటి విధంగా పరిపుష్టి అయ్యే విధంగా మన పాలకులు చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం పాలకులు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ ఇప్పుడు ఈ యొక్క 2వ మున్సిపాలిటీ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలకు పరిష్కారం అయ్యే దిశ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా పరిష్కారం లేకుండా, సమస్యకు పరిష్కారం లేకుండా ఏది ఉండదు. కానీ అమలవుతాయా? కాదు. ఎప్పుడు అమలు అవుతాయంటే ప్రజలు ప్రశ్నించినప్పుడు, ప్రజలు అడిగినప్పుడు, ప్రజలు దాన్ని నిలదీసినప్పుడు మాత్రమే పరిష్కారం అవుతాయి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పక్షంలోకి రావడానికి కారణం ఏంటి? అదే ఉన్న అధికార పక్షాన్ని నిలదీసినందుకు. నువ్వు ప్రజలకు ఏం వాగ్దానాలు చేసావు, నువ్వు ఎందుకు విఫలమయ్యావు, ఇదిగో మేము అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామన్నప్పుడే కదా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అవునా కదా? ఏదైనా ప్రశ్నించడం ద్వారానే కదా, లేకపోతే ఏమి మాట్లాడకుండా అధికారంలోకి రాలేదు కదా. ఈ ప్రశ్న గురించే నిన్న ఒకటి వచ్చిందండి. నిన్న నాకు ఈ పైలాన్ ఇది ఎడ్యుకేటెడ్ ఓటర్ అంటే కొంచెం మనం సీరియస్గా చూడాలి. విషయం చెప్తాను, ఎందుకంటే వీళ్ళే తప్పించుకునే వాళ్ళు. అన్ఎడ్యుకేటెడ్ ఎప్పుడు తప్పించుకోడు, వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఈ రోజున భారతదేశ వెనకబాటుతనానికి మేధావులే కారణం. మనం ఎక్కడికి సైడ్కి వెళ్ళిపోతున్నాం. అతను నాతో ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న కాదు, నాతో సంభాషించాడు. సార్ ప్రసాద్ గారు, మీరు మీ ఛానల్ బాగానే కవర్ చేస్తుంది, ఓకే. ఈరోజు నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంది చెప్పండి సార్. ఈరోజు మాకు రేపు ఓట్లు అడగటానికి వస్తారు కదా సార్, ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం సార్, ఈ సమస్యల మీద ప్రశ్నిస్తాం. ఇప్పుడు ప్రశ్నించకపోతే మళ్ళా ఓట్లు అడగటానికి వచ్చేది 3 సంవత్సరాల తర్వాతే. కాబట్టి 3 సంవత్సరాల దాకా ఈ రోడ్డుని ఇట్లాగే పెట్టడం మాకు ఇష్టం లేదు సార్. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఈ రోడ్డు ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని చెప్పని మేము ప్రశ్నిస్తాం సార్ అని చెప్పానంటే నాకు చాలా ఆశ్చర్యమో ఆనందం కలిగింది. ప్రజలు కొంచెం ఆలోచిస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి అట్లాగా ప్రజలలో కొంత చైతన్యం అయితే వచ్చింది సార్. మీరు మాట్లాడండి. అయితే ప్రజల్లో చైతన్యం రావటంతో పాటు ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే వాగ్దానాలు చేశాము, అయిపోయింది, అధికారంలోకి వచ్చాము అనేది కాకుండా
వాగ్దానాలు నెరవేర్చడంలో చిత్తశుద్ధిని కనబరిచినట్లయితే తప్పకుండా వాగ్దానాలు నెరవేరుతాయి. ఇవి అలవిగాని వాగ్దానాలు ఏమి కావా. పైగా విచిత్రం ఏంటంటే దానికి సంబంధించిన ఆర్థిక పరిపుష్టి కలెక్టర్ గారి దగ్గర అట్లా కుప్ప కింద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, నిధులను తీసుకురావటమే ప్రజాప్రతినిధుల పని. ఏదైనా కూడా కాదు ఇచ్చారు కూడా మనకి దీనికి నిధులు. అవును సార్, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నా, ఏ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్నా, మన రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలు ఇప్పుడు నల్గొండ మల్లాడి వరకు మున్సిపాలిటీ, వాళ్ళ కార్పొరేషన్ అయింది. ఎందుకని మున్సిపాలిటీ అభివృద్ధి చెందటం ద్వారా దాని యొక్క విస్తీర్ణం పెరగడం ద్వారా పెరిగినప్పుడు వనరులు పెరగాలని చెప్పి కార్పొరేషన్ చేశారు. అవునా కదా? అట్లనే వనరులు ప్రభుత్వమే కల్పిస్తుంది మనకు. వనరులను రాబట్టే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో కీలకమైన పాత్ర పాలకులది, అంటే పాలక వ్యవస్థది. ఈ 12 మంది వార్డు సభ్యులు. ఇంకో విషయం ఏంటంటే ఈసారి మహిళలు ఎక్కువ ఉన్నారు. చైర్మన్ కూడా పోయినసారి మహిళ, ఈసారి మహిళ. కాకపోతే ఎస్సీ మహిళ అని కాదు, ఎస్సీ జనరల్ మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈసారి వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కినప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలు మేము వెనుకబడి ఉన్నాము కాబట్టి అభివృద్ధి అనేది ఫలాలు మాకు దక్కటం లేదన్నప్పుడు ఈసారి సమతుల్యతతో పాటించి ప్రత్యేకంగా నందికొండ నియోజకవర్గానికి జనాభా ప్రాతిపాదికన వార్డుల విభజన జరిగింది కేటగిరైజేషన్ ప్రకారం. ఈసారి జనరల్ ఎస్సీకి వచ్చింది ఇక్కడ. కాబట్టి మనకు ఏదైతే వెనకబడి అనగదొక్కబడుతున్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటికి అధికారం చిక్కినప్పుడు మరింత జాగ్రత్తతో ఈ పరిపాలనా వ్యవస్థను వాళ్ళకంటే గతం కంటే మిన్నగా చేసి చూపించవలసినట్టు బాధ్యత ఎంతైనా ఉంటుందన్నది. ఎందుకంటే దాన్ని నెరవేర్చడం కోసమే కదా ఈ అధికారం, ఈ రిజర్వేషన్, ఈ కేటగిరీలన్నీ కూడాను. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు కూడా 50% ఈసారి ఇచ్చారు. లేచింది మహిళలు పాడుకోవటం కాదు, వాస్తవికంగా ఎప్పుడో పాడుకున్నారు. ఇది వాస్తవం అవుతుంది, ఇప్పుడు నిజం అవుతుంది. కేవలం రిజర్వేషన్లు పొంది అధికారంలోకి ప్రజాప్రతినిధులుగా రావటమే కాకుండా వాళ్ళ పరిపాలన దక్షత కూడా ప్రతిబింబించాలి వ్యవస్థ మీద. అది కీలకమైనటువంటి లేదు వాళ్ళని కూర్చోబెట్టి మేమే అధికారం చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి వాళ్ళు జరుగుతున్నది ఏంటంటే కూర్చునేది ఒకళ్ళు, అధికారం నిర్వహించేది చెలాయించేది మరొకళ్ళుగా. సరే, నందికొండ మున్సిపాలిటీ ఓటర్ మనోగతం చెప్పండి. అయిపోయిందా? ఏముంది ఓటర్ మనోగతం, ఎన్నికలు రాని ఓట్లు వేయించుకునే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఓట్ల పనులు చేసి చేయకపోతే ఉంది, ఓట్లు రాబట్టే విధానం మాకు తెలుసు వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంతకాలం మమ్మల్ని ఆ విధంగా చూశారు, ఇక మీదట ఆ విధంగా చూడరు, ఇంకో విధంగా చూస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. వీటి మధ్యనే ఇప్పుడు పోటీ. ఇప్పుడు అధికారం కోసం ఏ విధంగా అయితే మనం చేయాలనుకుంటున్నారో, ఓట్లు రాబట్టాలనుకుంటున్నారో అదొకటైతే, ఇదొక ఎత్తుగడ అటుంటే ఇంకో ఎత్తుగడ కూడా ఇటువైపు ఉంది అనేది అర్థమవుతుంది. మీరు అన్నట్లుగా నిశ్శబ్ద విప్లవం రానున్నది. అంటే పని చేసిన వాడికి ప్రాధాన్యత కూడా ఉంటుంది. గతంలో పని చేస్తే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అంటే అధికార పార్టీకే ఎక్కువగా మార్జిన్ ఉంటుంది జనరల్ గా. ఎప్పుడైనా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూసాం, 70% ఎప్పుడు అధికార పార్టీకే మార్జిన్ ఉంటుంది. ఈ మున్సిపాలిటీల్లో కూడా అధికార పార్టీకే మార్జిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో అధికార పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళకు కూడా కొంత మార్జిన్, ఆ 30% మార్జిన్ అదే. కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే సార్, మీరు మీ సమయాన్ని కేటాయించి కేటాయించడం కాదు, మమ్మల్ని మాత్రం మీరు ఒక ఫజిల్లో పెట్టడం. అంటే ఫజిల్ అంటే సరే ఇది సమాజానికి దోహదపడే అంశాలే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి కాదు. మీరు లాభం పొందేది లేదు, నేను లాభం పొందేది. చివరగా ఏంటంటే ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు కూడా
ప్రజల ఎవరైతే అధికార పార్టీగా ఉన్నవారైతే ఉన్నారో వారు కూడా ఈ మున్సిపాలిటీలో కీలక పాత్ర నిర్వహిస్తారు. వాళ్ళను గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అభివృద్ధి వైపు. ఆయన తన సహకారాన్ని సంపూర్ణంగా అందించేటప్పుడే మాత్రమే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. నందికొండ మున్సిపాలిటీకి మంచి భవిష్యత్తు ఉంది, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవటంలోనే మన భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ దేనికంటే ప్రజల చేత పరిపాలించబడాలి. మనకు ఓటు హక్కు ఇచ్చారు, మనం ఒక రాజకీయ పార్టీని, ఒక నిమిషం, ప్రాథమిక సూత్రం, మనకు ఓటు హక్కు ఇచ్చారు ప్రజలకు. మనం రాజకీయ పార్టీకి ఓటేస్తున్నాం, మనకి ఇష్టమైన పార్టీకి, పనిచేసే పార్టీకి అనుకోండి. ఆ రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ ప్రభుత్వం ద్వారా పరిపాలన కొనసాగుతుంది. అంటే ఈ 3 అంచెలు ఉన్నాయి చూసారా. అల్టిమేట్గా ప్రభుత్వం, రాజకీయ పార్టీ ప్రభుత్వంగా మారుతుంది. ఇవాళ మనం ఎన్నుకునే ప్రభుత్వం కూడా ఆ విధంగా మున్సిపాలిటీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. ఈ నందికొండ ప్రపంచ పటంలోనే పేరు మార్చారు. నాగార్జున సాగర్ అనే దాన్ని మున్సిపాలిటీకి వచ్చినప్పుడు చరిత్రలో నందికొండ ఇది అని చెప్పి. అదేంటంటే మనకి ఈ సమయంలో నేను ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. మనం ఈ దీని బర్త్డే అని చెప్పని, ఫౌండేషన్ డే అని చెప్పని మనం డిసెంబర్ 10 జరుపుకుంటూ ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ బర్త్డే అని చెప్పని. అట్ ది సేమ్ టైం ఇంకొక హిడెన్ నిజం దాగుంది. అది ఏంటంటే, ఎప్పుడైతే 2018లో దీన్ని నందికొండ చేశారో, మున్సిపాలిటీ చేశారో, మనకి నాగార్జున సాగర్ని ఒక గీత గీశారు ఇట్లాగా. ఇది కాంపౌండ్ వాల్ కట్టి, సోలార్ ఫెన్సింగ్ వేసిన కాంపౌండ్ వాల్ కట్టి, ఆ నాగార్జున సాగర్ అనే పదాన్ని నాగార్జున సాగర్ డ్యామ్కి వదిలేసి రిమైనింగ్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాని నందికొండగా నామకరణం చేశారు. అయితే ఎప్పుడైతే నందికొండగా నామకరణం చేసినట్లుగా జీవో ఇష్యూ చేశారో, ఆ జీవో డేట్ ప్రకారం మనము నందికొండ ఫార్మేషన్ డే అని చెప్పని ఒకటి జరుపుకునే ముచ్చట మనకుంది. నాగార్జున సాగర్ ఫౌండేషన్ డే అధికారులు చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. సామాన్య ప్రజలు మనకి ఒక పుట్టినరోజులాగా మనకు ఒక పేరు పెట్టి, ఈ యొక్క నందికొండకి ఒక పేరు పెట్టిన రోజుని మనం గుర్తుంచుకోవాలి, దానికి మనం ఒక పండగ చేసుకోవాలి అనేది నందికొండ వార్తా స్రవంతి మీ సమక్షంలో నందికొండ ప్రేక్షకులకి, నందికొండ ప్రజలకి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. మంచి సూచనలు చేశారు ప్రసాద్ గారు. ఇది జరుపుకోవాల్సిన అవసరము, అగత్యం. ఎందుకంటే 40 ఏళ్ళు భారతదేశ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, కానీ మనకు స్వాతంత్రం వచ్చింది 2018లోనే. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఈ మున్సిపాలిటీ ఎప్పుడైతే నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడ్డదో, ఇక్కడ ప్రభుత్వ భూములే తప్ప ప్రాజెక్టు భూములు కావు. ఇక్కడ ఇళ్ళు ఇవ్వటానికి ఎవరికి అభ్యంతరం లేదు. అవన్నీ అధిగమించే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్లను సొంతం చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏది లేనప్పుడే, ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేశారు. కాబట్టి వాటికి దీనికి ఏమీ ఎటువంటి ఆటంకం ఉండబోదు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో అందరికీ నందికొండ మున్సిపాలిటీలో మంచి జరగాలని, మంచి ఆలోచించాలని, మంచి మార్గం వైపు ఈ ఎన్నికలు కొనసాగాలి. ఎందుకంటే మన నాగార్జున సాగర్ ఎప్పుడు ప్రశాంతమైన పరిస్థితుల్లోనే ఎన్నికలు కొనసాగుతాయి. మిగతా వాటికంటే భిన్నమైంది మన నాగార్జున సాగర్. మా బాధాకరం ఏంటంటే లైబ్రరీ కొన్ని కోట్లతో డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు, ఆ లైబ్రరీ పక్కకి వెళ్ళిపోయింది. అదా ఇలాంటివన్నీ ఉన్నాయి. కోట్ల రూపాయల కాగితాల మీద మున్సిపాలిటీ వచ్చిన తర్వాత కోట్ల రూపాయల పథకాలు చూపించారు, ఇది చేస్తాము అది చేస్తాము, కానీ అవన్నీ కూడా కాగితాలకే పరిమితమైంది. కాగితాల మీద పరిమితం కాకుండా వాస్తవ రూపంలో రావాలన్నదే నందికొండ ప్రజల పౌరుడిగా మన ఆకాంక్ష. మీది కానీ, నాది కానీ, ప్రజలది కానీ. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం సార్. నమస్తే. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.